మహాభారతం. ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేవాళ్ళు అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు, శ్రీకృష్ణుడు. కాని ఈ మహాకావ్యంలో ఒక యోధుడు ఉన్నాడు. అతను రాజు కాదు. అతనికి దివ్యాస్త్రాలు లేవు. అతని వెనుక పెద్ద సైన్యం లేదు. కాని అతనికి ఉన్న ఒకే ఒక శక్తి, పట్టుదల. ఆ పట్టుదల ముందు ప్రపంచమే తలవంచాల్సి వచ్చింది. అతని పేరు ఏకలవ్యుడు. హస్తినాపురానికి చాలా దూరంగా, అడవుల మధ్యలో ఉన్న ఒక చిన్న గిరిజన రాజ్యంలో ఒక బాలుడు జన్మించాడు. చిన్నప్పటి నుంచే అతనికి విలువిద్యంటే ప్రాణం. ఆకాశంలో ఎగిరే పక్షిని చూసినా, అడవిలో పరుగెత్తే జింకను చూసినా అతని కళ్లలో ఒకే కోరిక కనిపించేది. నేను ప్రపంచంలోనే గొప్ప విలుకాడు అవ్వాలి. ఒకరోజు అతను ద్రోణాచార్యుడు అనే మహాగురువు గురించి విన్నాడు. ఆయనే నా గురువు కావాలి. ఆ ఆశతోనే అతను హస్తినాపురానికి వెళ్ళాడు. ద్రోణాచార్యుడి ముందు నిలబడి, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని అడిగాడు. కాని ద్రోణాచార్యుడు అతన్ని తిరస్కరించాడు. ఎందుకంటే ఏకలవ్యుడు రాజవంశానికి చెందినవాడు కాదు. ఆ మాటలు అతని గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. కాని అతను ఆగలేదు. అడవికి తిరిగి వెళ్ళి మట్టితో ద్రోణాచార్యుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్నే గురువుగా భావించి రోజూ సాధన మొదలుపెట్టాడు. వర్షం పడినా, గాయాలు అయినా, రక్తం కారినా అతను సాధన ఆపలేదు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ఒకరోజు పాండవులు అడవిలో ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం చూశారు. ఒక కుక్క నోరు బాణాలతో మూసి ఉంది. కాని ఒక్క చుక్క రక్తం కూడా లేదు. అర్జునుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఇది ఎవరు చేశారు? వాళ్ళు ముందుకు వెళ్ళగా అక్కడ ఒక యువకుడు సాధన చేస్తున్నాడు. అతనే ఏకలవ్యుడు. ద్రోణాచార్యుడు అక్కడికి వచ్చాడు. నన్ను గురువుగా భావిస్తే నాకు గురుదక్షిణ ఇవ్వాలి అని అన్నాడు. ఏకలవ్యుడు తల వంచాడు. ఏం కావాలో చెప్పండి గురుదేవా. ద్రోణాచార్యుడు నెమ్మదిగా అన్నాడు. నీ కుడి చేతి బొటనవేలు కావాలి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏకలవ్యుడు తన బొటనవేలిని కోసి గురువుకి సమర్పించాడు. ఆ రోజు అతను తన వేలిని కోల్పోయాడు. కాని ప్రపంచం ఒక మహానుభావుడిని చూసింది. చరిత్ర అర్జునుడిని గొప్ప విలుకాడిగా గుర్తుంచుకుంది. కాని పట్టుదల అంటే ఏకలవ్యుడు. ఇలాంటి మరిన్ని మహాభారత రహస్యాలు, చరిత్రలో మరుగున పడిన యోధుల కథలు తెలుసుకోవాలంటే ఎపిక్ ఫైల్స్ని సబ్స్క్రైబ్ చేయండి.